అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ హైదరాబాద్. గోదా వ్రతం మార్గశిర మాసంలో ఆండాళ్ పాసురాలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి కాబట్టి అటువంటి ఆండాళ్ పాసురాల్లో 14వ పాసురం మీ అందరి కోసం ఈరోజు మన హితైషి టీవీలో. ఊరివారనంత ఒక్కచోటను చేర్చు ఆరితేరిన మాటల పడతివీవు కోరిలేపెదనని మరచి నిద్రించావా విరహంబు తీర వ్రత స్నానమాచరించి. మాటలాడుటలో మంచి నేర్పరితనము చాతుర్యము కలిగి అందరితో కలిసి అందరినీ కలుపుకొని అందరినీ ఒక్క మాట మీద నిల్చున్నట్లు ఒక్కచోట చేర్చగలిగిన 9వ గోపబాలికను మేల్కొల్ప ఆండాళ్ తల్లి ప్రయత్నిస్తోంది. ఆ గోపబాలిక మీరందరూ హాయిగా నిద్రించండి, నేను వేకువజామున వచ్చి మిమ్ము లేపుతాను, అందరం కలిసి కృష్ణుని చేరుదాము అని మాట ఇచ్చింది. కానీ అది మరచిందో ఏమో హాయిగా తాను నిద్రిస్తోంది. మానసికంగా భగవత్ప్రేమానురాగాలు పొందగల యోగిని ఈ గోపిక. ఆమెను మేల్కొల్పవలెనంటే మనకు కూడా ఆమెకు సరి అయిన శక్తిని ప్రసాదింపమని కోరుకోవడం. అందరితో కలిసి ఆనందంగా ఉండాలంటే మొదట భగవదనుగ్రహమైన అనుభవజ్ఞుల ఉపదేశాలను శ్రవణం చేయాలి. దాని ద్వారా రాగద్వేషాలు అంతరిస్తాయి. శ్రవణం చేసిన నామ వైశిష్ట్యాన్ని కీర్తన చేయాలి. అప్పుడు కోరికలను అరికట్టే ప్రయత్నం జరుగుతుంది. కోరికలు మనసులో ఉన్నను తృప్తి కలుగుతుంది. తరువాత కోరికలనేవి లేని భగవత్ కోరిక ప్రకాశిస్తుంది. అందరూ ఇష్టలుగానే గోచరిస్తారు. అప్పుడు అందరిలోనూ కల శ్రీకృష్ణుని ఏకాకారణంగా చూసి కృష్ణుడు అందరివాడు అనే యోగ్యతా సిద్ధి కలుగుతుంది. అలాంటి యోగ్యత వల్ల రాత్రి నిద్రించినప్పుడు జరిగిన కృష్ణ స్మరణ బయటికి వచ్చినను మరువక లోపల నిరంతర నామజపం జరుగుతూనే ఉంటుంది. తెల్లవారిన తరువాత పగటి వెలుగులో మరింతగా అది ప్రకాశిస్తుంది. అలాంటి యోగ్యత కలిగిన మాటల నేర్పరి ఈనాటి 9వ గోపిక. తెల్లవారింది లేలెమ్మని పిలువగా లోపల ఉన్న గోపిక తెల్లవారిందనటానికి ఏమైనా గుర్తులు చెప్పమంటుంది. సూర్యకిరణ స్పర్శకి ఎర్ర తామరలు ఆనందంగా వికసించాయి. చంద్రవిరహాన్ని తాళలేక నల్ల కలువలు ముడుచుకుపోయాయి. అప్పుడు లోపల ఉన్న గోపబాల మాట్లాడుతూ, మీరు మా ఇంటికి వచ్చామన్న సంతోషంతో మీ ముఖాలు కందిపోయింటే అవి వికసించిన పద్మాలు అని అనుకుంటున్నారా? ఎంతసేపు పిలిచినా నేను బయటికి రాలేదనే బాధతో కళ్ళు మూసుకున్నారు గదా. దానిని చూసి నల్ల కలువలుగా భ్రాంతి చెందుతున్నారా? కానీ ఇంకా తెల్లవారనే లేదు అని అంటున్నది. మంచి మాటకారి అయిన ఓ గొప్పబాల, నీ మాటల గారడీతో మాలోని స్వామిని చూపగలిగిన శక్తి ఉండి ఉదాసీనంగా ఉన్నావెందుకు? కారణం తెలియకున్నది. మమ్ము అనుగ్రహిస్తున్నావన్న భావన కదా. నీ అనుభవానికి మేము అడ్డం కాము. నీవు మేల్కొని మమ్ము కృష్ణ అనుగ్రహానికి పాత్రలను చేయమని ఆండాళ్ తల్లి 9వ గోపికను మేల్కొల్పుచూ ఉన్నది. ప్రత్యక్ష అనుమాన ఆప్తవాక్య జ్ఞానమే జ్ఞాన ప్రమాణాలు. ఇంద్రియాలకు తెలిసేవి. ప్రత్యక్షాన్ని బట్టి అనుభవాలతో కలిగిన ఊహ విశ్వాసపాత్రులు బాగు కోరి పలికేది. ఇవి వేదములు, ఇదే వేదాంతం. ధన్యవాదాలు. ఇది ఇంకా చిన్న వీడియో అయ్యింది. మీరందరూ కూడా ఈ ఆండాళ్ పాసురాలు విని హితైషి టీవీని ఇంతవరకు చూడకుండా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నేనండి మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ హైదరాబాద్.